అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ముఖ్యమంత్రి చంద్రాలు సారు ఏలువడిలా ఏపీలో ఎన్నెన్నో చిత్రాలు, అక్కాశల్యంలో తెలుసుకోవాలట అన్నదమ్ముల మూల నక్షత్రాలు. అంత తప్పుగా చేసిండ్రట బెంగళూరు ఆర్సీబీ ప్రతినిధులు, మంచిగా పాటించలేదట ఆటగాళ్ల తరపుండే కమిటోళ్ళు విధులు. హైదరాబాద్ పట్టణంలో సురువైతున్నాయట రెండో విడత మెట్రో పనులు, పైకమే లేవంటారు, ఎట్లా ప్రారంభిస్తారంటారు తెలంగాణ జనులు. సెంట్రల్ సర్కార్ విడుదల చేస్తుందట పీఎం కిసాన్ యోజన పథకం పైకము, మురిసి ముప్పందం అవుతున్నది దేశంలో సబ్బండ రైతులోకము. ఏడాది నరదానికి నౌకర్లు చేసేటోళ్ల మీద ప్రభుత్వం వలమాలిన ప్రేమ, కొలువులు చేసేటోళ్ల కోసం తెలంగాణ మలి సర్కారు చేస్తుందట బీమా. ముంగడ రాకెట్ల పున్నం ఉన్నది కదా, ఆ పున్నం నాడు అక్కలు తమ్ముళ్లకు చెల్లెన్లు అన్నలకు రాకెట్లు కడతారు కదా, అగో ఆ రాకెట్లతో పాటు మీరు ఒక బహుమతి కూడా మీ సోదరుల చేతుల పెట్టుండ్రని అంటున్నాడు ఏపీ సీఎం నారా చంద్రాలు సారు. రాకెట్లు కడితే అన్నలు చెల్లెన్లకు కట్నాలు పెట్టాలి కానీ చెల్లెన్లే బహుమతులు ఇచ్చుడు ఏందే అంటారా ఈనుండ్రిగో. అయ్యా నారా చంద్రాలు సారు, తోడబుట్టినోళ్లకు అక్కా చెల్లెన్లు రాకెట్లు కట్టినాక ఏం చేయమంటారు? ఏ అన్నయ్యకు రాఖీ కట్టాలన్నా ఆయన మూల నక్షత్రం తెలుసుకోండి, దానికి సూటబుల్ విత్తనాలు ఇస్తాం, మీరు శుభం కోరుకుంటున్నారు. ఇది ముచ్చట. మూల నక్షత్రం తెలుసుకొని అయ్యా మా అన్నది ఈ నక్షత్రము, మా తమ్మునిది ఆ నక్షత్రం అని పుట్టిన తేదీని బట్టి నక్షత్రం పేరు చెప్తే సర్కార్ ఆ పేరుకు సూటయే ఇత్తనం ఇస్తుందట. ఇక అమ్మలక్కలు కూడా రాకెట్లతోని పాటు ఆ ఇత్తనాలు తీసుకుపోయి అన్నలకు తమ్ముళ్లకు రాకెట్లు కట్టినాక అక్కలు చెల్లెన్లు నోరు తీపి చేసి ఇత్తనాలు చేతుల పెడితే వాళ్ళ ఇత్తనాలు పెడితే మొలకలయ్యి చెట్లుగా పెరిగి పచ్చగా ఎగురు పెడతాయి. అప్పుడు వనమహోత్సవం పేరంటం కూడా విజయం సాధిస్తుందని చంద్రాల సారు ఈ గురం చేసిండట. గా నడమ ఓ పారి రాకెట్లు కట్టేందుకు పోతే కల్వకుంట్ల కవిత మేడం కూడా వాళ్ళ అన్నకు రాకెట్ కట్టినాక హెల్మెట్ చేతుల పెట్టింది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి అక్కా చెల్లె అన్నలకు తమ్ముళ్లకు హెల్మెట్లు బహుమతులుగా ఇయ్యాలన్నది. ఇప్పుడు చంద్రాలు సారేమో మూల నక్షత్రాన్ని బట్టి ఇత్తురాలు ఇస్తాము, మొలకలు పెట్టిపియండ్రి అంటున్నాడు. మరి ఈ పేరంటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బెంగళూరులో విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాట మీద కేసులు కట్టే పని పెట్టుకున్నదట కర్ణాటక సర్కారు. ఆర్సీబీ టీమోళ్ళ మీద కూడా కేసులు కట్టాలి, వాళ్ళను అరెస్టు చేయండ్రని సీఎం సిద్ధరామయ్య సార్ ఆర్డర్లు కూడా చేసిండట. ఉదికు సర్కారు తప్పిదంతో తొక్కిసలాట అయిందని అందరూ అంటుంటే ఇప్పుడు ఆర్సీబీ ప్రతినిధులను అరెస్టు చేయరని ఎందుకన్నారంటారా ఈ నుండ్రిగో. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు తొక్కిసలాట మీద విచారణ సురువు చేసిందట. మొదలు పోలీస్ శాఖ పనితనం సక్కదనం లేకనే ఇట్లా తొక్కిసలాట అయ్యిందని ఆడ ఆ రోజు డ్యూటీలు ఉన్న కొందరు పోలీసులను అప్పుడే సస్పెండ్ చేసిందట. అట్లనే ఆర్సీబీ ప్రతినిధుల మీద, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ మీద, ప్రోగ్రాం పెట్టిన డిఎన్ఏ కంపెనీల మీద కేసులు కట్టాలి, అరెస్టులు చేయాలని సిద్ధరామయ్య సారు పోలీసులకు ఆర్డర్లు కూడా ఇచ్చిండట. రక్షక బడులు కూడా విచారణలో రువ్వడి పెంచిర్రట. ఇప్పుడు ఆర్సీబీ ప్రతినిధులను అంటే క్రికెట్ ఆటగాళ్లను కూడా అరెస్టు చేస్తారా, అంటే విరాట్ కోహ్లీ సార్ను కూడా అరెస్టు చేస్తారా అంటే ఏమో చూడాలి. అయ్యా సీఎం సిద్ధరామయ్య సారు ఆర్సీబీకి దేశం మొత్తం మీద కూడా అభిమానులు ఉన్నారనే ముచ్చడం మీకు ఎరుకున్నదే కదా. అయినా మీరు ఇట్లా విజయోత్సవ ర్యాలీలు బుడబుడ్డ స్టేడియంలో పెట్టుడు ఎందుకు? మొదలు మీ సర్కారు పనితనం సక్కదనంగా ఉంటే తొక్కిసలాటలు ఎందుకు అవుతాయి? మీ తప్పిదం కూడా ఉన్నది కాబట్టి మీరు కూడా మీ సీఎం పదవికి, శివకుమార్ సారు డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తారా? చట్టం ఎవలకు చుట్టం కాదు, అధికారంలో ఉన్నోళ్లకు ఓతీరు, అధికారంలో లేనోళ్లకు ఓతీరు ఉండొద్దు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అరెస్టులు అడావిడి ఏసుడేంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాదు పట్టణంలో రెండో విడత మెట్రో పనులు సురువు కాబోతున్నాయట. ఉదికు ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేస్తున్నారని ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటుంటే మార్పు తెస్తామన్న సర్కారు మంచిగా పనులు చేస్తలేదని అంటుంటే రెండో విడత మెట్రో పనులు సురువు చేయబోతున్నామని ఎవరన్నారే బాలన్న అంటారా ఇగో. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇక చెప్పుండ్రి. రోజుకి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ ఈ విపరీతంగా ఇంటర్నేషనల్గా నేషనల్గా వచ్చే ఈ క్రౌడు ఇతరత్ర గ్రీన్ సిటీగా ఉంచాలి అని, మరింత మెట్రోని ఎక్స్టెన్షన్ చేయాలని ఈరోజు కేబినెట్లో తీర్మానించడం జరిగింది. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కారిడార్ 1 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్స్, కారిడార్ 2 జుబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్స్, కారిడార్ 3 జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్లు. అయ్యా మరి ఈ 3 కారిడార్లు కట్టాలంటే ఎంత పైకం కావాలి? ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. 86.1 కిలోమీటర్లు
19,579 కోట్లతో ఈనాడు కేబినెట్ ఆమోదించడం జరిగింది. మంత్రి గారు ఏలువడలకు వచ్చి ఏడాదినర్థం అవుతుంది. ఇప్పటికీ ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరే ఉన్నదన్నట్టు మీ ఏలువడి చేయబడితిరి. ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు అమలు చేసేందుకు తిప్పలు పడబడితిరి. అన్నదాతలకు రైతు భరోసా పథకం పైసలు ఎయ్యమన్నా, సర్కారు నౌకర్లు చేసేటోళ్లకు సౌలతులు వెచ్చుమన్నా రూపాయి లేదు, చిప్ప చేతికి వచ్చింది, అడుక్కున రూపాయి వేస్తలేరని అనబడితిరి. మళ్ళా మీరే ఇప్పుడు పట్టణంలో 2వ విడత మెట్రో పనులు సురువు చేస్తాము, 3 కారిడార్లు అందుబాటులోకి తెస్తామని ఏతలక అనబడితిరి. మరి మీరు 3 కారిడార్లు తెచ్చేదాకా ఏలువడిలో ఉంటామని అనుకుంటుర్రా ఎట్లా? మొదలు పబ్లిక్ బాధలు తీర్చే పని పెట్టుకోండి. అటెనక సిక్కి అన్ని కారిడార్లు వస్తాయి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. అన్నదాతలకు ఏడాదికి 6,000 చేసే పీఎం కిసాన్ పథకం బాపతు పైకం చేసేందుకు సర్వం సిద్ధం చేసిందట సర్కారు. వానకాలం సీజన్ పైసలు బరాబర్ చెప్పిన టైం వరకల్లా వేయబోతున్నదట. ఈ తేప ఎప్పుడు అకౌంట్లలో వేస్తారట, ఎప్పటి వరకు రైతుల ఖాతాల్లో ఆ పైకం జమ అవుతుంది అంటే అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పరి. సెంట్రల్ సర్కారు ప్రధాని మోడీ సారు పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో 3 తేపలు వేస్తుంది కదా. అయితే ఇప్పుడు వానకాలం సీజన్ పైసలు కూడా వేసేందుకు రంగం సిద్ధం చేసిర్రట. ఈ తేప కూడా అన్నదాతలకు పైకం విడుదల చేసేందుకు ఇక మధ్య చేస్తుర్రట. జూన్ 20 తారీఖు వరకు రైతుల అకౌంట్లలో 2,000 రూపాయలు జమ చేసేటట్టున్నారట. అయ్యా ప్రధాని మోడీ సారు, భూమి జాగాలున్న రైతులకే తమరి సెంట్రల్ సర్కారు కూడా పంట సాయం కింద పెట్టుబడి ఖర్చులకు ఇంకా ఎవిటికో అని ఇట్లా పైకం వేస్తూనే ఉన్నది. రైతులకు సర్కారు నుంచి సాయం చేయంగా ఏ పాపిస్టోడు వద్దు అనడు కానీ జాగా భూములు ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి పైకం వేసే మీరు ప్రభుత్వం తరపున ఏ జాగా భూమి లేని పేదలకు ఏం చేయరా? మీకు రైతులు ఓట్లేస్తేనే సెంట్రల్ సర్కార్లో ఉండి దేశాన్ని ఏలుకుంటా ప్రధానమంత్రిగా పాలనగిరి ఎలగబెడుతురా? జాగా భూమి లేని పేదలు కూడా ఓట్లు వేసిర్రు కదా. భూములు ఉన్నోళ్ళ మీదనే మీ భారతీయ జనతా పార్టీ ప్రేమలు ఒలకబోస్తుందా? పేదల మీద గురిపించదా? అయినా ప్రభుత్వ ఫలాలు అందవలసింది ఏ జాగా భూమి లేని పేదలకు, దారిద్ర్య రేఖకు కింది బాదుకు నోళ్లకు. వాళ్ళకేయకుండా భూములు జాగాలు ఉన్నోళ్ళకే వేసి ఏం జాగాలు లేనోళ్లకు రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతికెళ్ళ తీసేటోళ్లకు వేయకపోవడేందో. అప్పట్లో మీ బీజేపీ కమలయ్యలైతే ఓట్ల ముంగట పట్నంలో ఇండ్ల కిరాయిలు కూడా కడతామని వలికిర్రు. ఇప్పుడు సప్పుడు లేదు, సడి లేదు. మోదెవరైనా మీరన్న ఈ ముచ్చట ముంగటేసుకొని పేదల కోసము పీఎం గరీబ్ యోజన అనో పీఎం కిరాయి యోజన అనో ఏదో పథకం కొలాయించి పేదలను కూడా ఆదుకోండి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు నౌకర్లు చేసే ఉద్యోగులందరికీ నోట్లే చక్కెర పోయకుండానే తీపి ముచ్చట చెప్పినట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా జీతాలు పెంచుమని అంటుర్రు. సర్కారు దగ్గర రూపాయి లేదు, ఎట్లా పెంచాలని ఉద్యోగుల మీదికి గరానికి వచ్చిన సీఎం రేవంత్ సారు ఇప్పుడు అంత తీపి ముచ్చట ఏం చెప్పిండంటారా? మీరే మంచిగా నుండ్రి. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లో బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుర్రి. హెల్త్ కార్డు సంబంధించి వారు ప్రత్యేకంగా ఉద్యోగస్తులతో కానీ నాతో కానీ మాట్లాడినప్పుడు ప్రతి ఉద్యోగి 500 రూపాయల లెక్క కాంట్రిబ్యూట్ చేస్తూ సంవత్సరానికి వారు పోగేసినటువంటి అమౌంట్కి సమానంగా ఈక్వలెంట్ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కాంట్రిబ్యూట్ చేసి ఇనరా నౌకరీ చేసేటోళ్ళు అందరూ నెలకు 500 రూపాయలు అన్నట్టు హెల్త్ కార్డు కోసము పొదుపు చేయాలన్నట. కొలువులు చేసేటోళ్ళు చేసిన పొదుపుకు సర్కారు కూడా ఇంత పైకం కలిపి పానం బాగలేనప్పుడు చూపించుకునేటట్టు ఓ ట్రస్ట్ పెడదామని అనుకొచ్చిండు. అయ్యా పైసల మంత్రి గారు, ఓ దిక్కు మీ సర్కారు వేస్తామన్న పెండింగ్ డిఏలు జీతాలు ఇచ్చేది అందుకే తిప్పలు పడుతుర్రు. అసోంటిది ఇంకా మీరు హెల్త్ కార్డు అట్లా పైకం జమ చేస్తారంటే ఎవ్వరు సారు నమ్మేది? మొదలు మీ షీ సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక దావకాన్లు మొత్తం సత్రోలు అయినాయి. ఏ సర్కారు దావకాన్లో కూడా సవలతులు సక్కగా లేవని దావకానకు వచ్చిన పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకుంటారు. 500 రూపాయలు ఇట్లా జమ చేయకుండా తమరే ప్రతి సర్కారు దవాఖాన్ల ట్రీట్మెంట్ పక్కాగా అందేటట్టు చూడుండ్రి. మొదలు దవాఖాన్లను సక్కదిద్దుండ్రి. యాళ్లకు డాక్టర్లు వచ్చేటట్టు చూడుండ్రి. సకాలంలో సూదులు మందులు అందేటట్టు చూడుండ్రి. అప్పుడు కొలువులు చేసేటోళ్ళకే కాదు, కొలువులు లేనోళ్లకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు అందుతాయి, పానాలు కూడా మంచిగా ఉంటాయి. అట్లా చేయకుండా ఇట్లా 500 వసూలు చేసి మళ్ళా బీటాక్స్ అని అదో బదనా మీదేసుకుంటారా సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ బతుకమ్మ అని చెప్పుక తిరిగే కల్వకుంట్ల కవిత మేడం ఇప్పుడు కొత్త ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నది కదా. మొన్నటిదాకా కారు పార్టీని ఇచ్చగొట్టేందుకు కమాలు కడుతుందని అంటుంటే ఇప్పుడు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను కాపాడుకునేందుకు పథకమే ఇస్తున్నదట. కేసీఆర్ సార్కు ఏమైంది, ఎందుకు కాపాడుకుంటుందంటే ఈనుండ్రి. మొన్నటిదాకా కారు పార్టీ పతార బాధాట్లా చేసి బదనాం చేసిన కవిత మేడము ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పతార వెంచే పని పెట్టుకున్నట్టేగా అనొస్తున్నది. పార్టీతోని పని లేదు, జాడలేని జాగృతిని సక్కదిద్ది సబ్బండ పబ్లిక్ను ఎంటబెట్టుకొని పతార వెంచుకుంటామని ప్లాన్ చేసిన కవిత మేడము ఇప్పుడు మళ్ళా రివర్స్ గేర్ వేసి పార్టీకి దగ్గరయ్యే పని పెట్టుకున్నట్టు అనిపిస్తున్నది. మా అయ్య దేవుడే గాని ఆయన చుట్టూన్నోళ్ళు దయ్యాలు అనుకుంటా చెప్పిన కవిత మేడము ఇప్పుడు మళ్ళా ఆ దయ్యాలకే దగ్గరయ్యే పని చేస్తున్నట్టే కొడుతున్నది. కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్కు కాళేశ్వర కమిషన్ ఆఫీసర్లు పంపిన నోటీసులు మొత్తం జూట. కేసీఆర్ సార్ లేకుంటే కాళేశ్వరం అయ్యేది కాదు, తెలంగాణ పచ్చగా ఎగురు పెట్టేది కాదు. కేసీఆర్ సార్ కమిషన్ ముంగడికి
పోయేది లేదు, మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ముందటికి వచ్చి నిలబడుతుందట. మొన్నటిదాకా పార్టీకి దూరం అవుతున్నట్టు చెప్పి ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్టీని కన్నతల్లిని కాపాడే పని ఎందుకు చేస్తుంది అంటే ఏమో మరి ముందర కవిత మేడం ఏం చేయబోతున్నదో, కేసీఆర్ సార్ కన్నబిడ్డను దగ్గరికి తీసుకుంటాడో లేదో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు రాష్ట్రంలో ఉన్న మహిళలకు నోట్ల చక్కెర పోయకూడదని తీపి ముచ్చట చెప్పిందట. ఏలుబడిలకు రాగానే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఏతలకు చెప్పిర్రు. ఇంతవరకు ఆడోళ్ళు ఆస్తులున్నోళ్ళు అయ్యింది లేదు, పోయింది లేదు. అది సరేగాని ఇప్పుడు మళ్ళా తీపి ముచ్చట ఏంటిదే బాలన్న అంటారా ఈనుండ్రిగో. మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు ఆపదలు ఆదుకునేటట్టు ప్రమాద బీమా పెట్టబోతున్నారట. సంఘంలో ఉండి ఏమైనా తక్లీఫ్ అయితే వాళ్ళ కుటుంబాలకు అచ్చరాల 10 లక్షల బీమా వచ్చేటట్టు ప్లాన్ చేసిర్రట. ఇంకా మస్తుగానే ముచ్చట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్తుండే నుండి. ఏవైతే ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ లేక ఉండేది. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి సంది మహిళా సంఘాల పనిచేసే మహిళలకు ఏమన్నా ఆపత అయ్యి కిస్మత్ బాగాలేక చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు సర్కారీ ఇవ్వబోతున్నదట. అయ్యా మంత్రి గారు, ఆపత అనేది ఎవలకు చెప్పి రాదు. అట్లా బీమా చేసుడు, పేదల మీద మీరు ప్రేమ చూపుడు మంచిగానే ఉన్నది. అది సరేగాని మీరు పెట్టిన మహాలక్ష్మి పథకం ముచ్చట ఏమాయ సారు? ఎన్నికల ముంగడ ఏమో బాగా నరికితిరు కదా. మహిళలకు 2500 రూపాయలు ఇస్తాము, ప్రతి మహిళ ఆత్మగౌరవంగా బతికేటట్టు చూస్తామని బాగానే బాతకాలు కొడితిరి. ఏలుబడిలకు వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఇప్పటికి ఇచ్చింది లేదు మీ మలి సర్కారు. ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ ఉందో తెలుసా? ఒక్క నెలకు ఒక మహిళకు 2500 అంటే ఏలుబడిలకు వచ్చి 18 నెలలు నిండుకుంది కాబట్టి అచ్చరాల 45,000 రూపాయలు బాకీ ఉండ్రు. ఎప్పటి వరకు ఇస్తారో ఇప్పటికైనా డేట్ చెప్పుండ్రి, లేకుంటే పాపం పెరిగినట్టే మహాలక్ష్మి పథకం బాపత పైకం పెరిగిపోతూనే ఉంటుంది. ఆడోళ్లకు ఎప్పటికీ మీరు రుణపడే ఉంటారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు అధికారంను అడ్డం పెట్టుకొని సాటుగా మంచిగానే సంపాదిస్తుండట. ఏ పెండింగ్ బిల్లు విడుదల కావాలన్నా సరే 10% కమిషన్ ఇస్తే పని అయిపోతుందని చెప్తుండట. మొన్ననే మల్లు రవి సార్ను రాష్ట్ర క్రమశిక్షణ కమిటీకి పెబ్బని చేసిర్రు. అసలుది క్రమశిక్షణ తప్పి కమిషన్లు తినుడు ఏంది అంటారా ఈనుండ్రిగో. అగో ఎంపీ మల్లు రవి సార్ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిష్టానానికి ఉత్తరం పంపిరట. ఉదికు రాష్ట్రంలో షెయి సర్కారు చందన అయితుంటే ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎగురంగా ఇళ్లకొచ్చినట్టు చేస్తుంటే ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సారు కావాలనే పొక్కిలు చేస్తున్నట్టు ఇట్లా కమిషన్లకు అలవాటు పడ్డాడు. 10%కి 1% తక్కువ ఉన్నా తీసుకునే ముచ్చటనే లేదంటుండు. మొత్తం కావాలని కారు పార్టీ ఎమ్మెల్యేలను ఎంటబెట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలకు పనులు చేసి పెడుతుండు. వెనకటి నుంచి షెయి పార్టీని నమ్ముకున్నోళ్లను ఇడిచిపెట్టి కారు పార్టీ లీడర్లకు 10% కమిషన్లు తీసుకుంటా పెండింగ్ బిల్లుల కాడికెళ్ళి తెచ్చిస్తుండ్రని ఇట్లా వాళ్ళ బాధనంతా ఉత్తరంలో రాసి పంపిర్రట. అయ్యా ఎంపీ మల్లు రవి సారు, మరి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దేకకుండా కారు పార్టీ లీడర్లతో సాటుగా సోపది మంచిగా చేస్తుండ్రు. వచ్చిన కమిషన్లలో పంపేటోళ్లకు యాళ్లకు పంపుతున్నారని ఇట్లా మిమ్మల్ని ఏరికోరి క్రమశిక్షణ కమిటీకి పెబ్బగా పెట్టిర్రా. ఎట్లా ఏం కథ, ఎందుకు అట్లా చేస్తుండ్రు? అయ్యా సీఎం రేవంతాల సారు, మరి 10% కమిషన్ల మీకు ఏమన్నా వాటా వస్తుందా? మొదలు ఎంపీ మల్లు రవి సార్ కథ ఏందో మంచిగా అరుచుకోండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు ఆఫీసర్లు అందరితోనే రంగంలకు దిగిండట. అట్లా అప్పటి సంది ఇప్పటిదాకా ఎప్పుడు చూసినా అట్లనే రంగంలకు దిగుతుండు. పట్టణంలో ప్రతి వాడకు ఓవుకుంటా ఎవరు అక్రమంగా ఇల్లు కడుతుండ్రు, ఎవరు సక్రమంగా కడుతుండ్రో చూస్తుండు. ఇప్పటి ముచ్చట ఏంటిదే బాలన్న అంటారా? ఇగో చూడుర్రి మంచిగా నుండ్రి. అగో చూసినరా, ఇట్లా రంగనాథ్ సారు పట్టణంలో శానజాగల్లనే నాలాల మీద ఇండ్లు కడుతుండ్రా, సర్కారు భూమిని సాగు చేయాలని చూస్తుర్రా అని ఇట్లా మొత్తం కలెదిరిగి అరుచుకున్నాడట. అయ్యా కమిషనర్ రంగనాథ్ సారు, మీరు పట్టణంలో ప్రభుత్వ భూమి మీద ఎవ్వల పాపిష్టి కళ్ళు పడకుండా మంచిగానే కావలి కాస్తుండ్రు. కానీ అప్పట్లో చాలా మంది ఇళ్ళనే మీ హైడ్రా ఆఫీసర్లు చెరబట్టిర్రు, కూలగొట్టిర్రు. మొదలు నిల్వనీడలు పోయిన వాళ్ళ గురించి ఆలోచన చేసి సర్కారుతోని మాట్లాడి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించి వాళ్ళకు నిల్వనీడ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది సారు. అట్లనే మీరు కూడా పేదల ఇండ్ల మీద పడకుండా అక్రమంగా ఇండ్లు కట్టిన లీడర్ల ఇండ్లు, కబ్జాలు పెట్టి కట్టిన లీడర్ల అపార్ట్మెంట్లు, బంగ్లాలు, భవంతుల మీద కూడా కన్ను పెట్టి సర్కారు భూములను చెరబట్ట చూసిన వాళ్ళ చెమడలు తీసి చర్యలు తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు 3 నెలల కూపన్ బియ్యం ఇచ్చుడు ఏమో గానీ కామన్ పబ్లిక్ కు కష్టాలు అయితే తప్పుతలేవు. పొద్దు పొడవక ముందే పోయి లైన్లో నిలబడి అర్ధరాత్రి అయినా బియ్యం ఇస్తలేరట. సాలినన్ని సన్న బియ్యం పంపుతున్నామని సర్కారు చెప్తుంటే అసలు బియ్యం వేయకుండా ఆలస్యం చేసుడేంది అంటారా? చూడుండ్రిగో కూపన్ బియ్యం కోసం వచ్చిన వాళ్ళ బాధలు గోసలు చూడండి ఎంత తిప్పలు పడుతుర్రో. దొరకలేదు బియ్యం.
అందుకే ఈ రాత్రి రావచ్చు. అగో రాత్రి 7 గంటల దాకా కూడా ఇట్లా లైన్లో ఉండి బియ్యం కోసం ఎదురు చూసుడే ఉన్నదట. కొన్ని జాగాల్లో కోపన్ బియ్యం లేవని నో స్టాక్ బోర్డులు కూడా పెడుతురట. సర్కార్ ఇట్లా 3 నెలల బియ్యం ఇచ్చుడెందుకో మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టుడు ఏందో అని చాలా మంది పబ్లిక్ కోపానికి వస్తురు. అయ్యా సీఎం రేవంత్ సారు, కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, మీరు 3 నెలల బియ్యం ఇచ్చుడేమో కానీ పనులని పక్కకు పెట్టి పని కట్టుకొని రేషన్ షాపుల కాడ గంటల కొద్ది జనం నిలబడ్డా కూడా సిగ్నల్లో వస్తలేవట. సర్వర్లు బిజీ వస్తున్నాయట. రువ్వడి మీద నడిచే మిషన్లు పెట్టొద్దా? ఇదేం పరిశాన్ సార్ అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. బేటీ బచావో బేటీ పడావో అని కమలయ్య మోడీ సారు మొత్తుకుంటుంటే బీజేపీలో పనిచేసిన మహిళనే 13 ఏళ్ల కన్నబిడ్డను ఉంచుకున్నతోనే పాడు చేయించిందట. దేశం కోసం ధర్మం కోసం దేవులాడే కమలయ్యలు ఆ ఆడపిల్లను రక్షిస్తామని ఎత్తులకు పోయే కమలయ్యలు మరి ఈ ముచ్చట ఇన్నాక ఏమంటారో వాళ్ళే చెప్పాలి. బీజేపీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు. బీజేపీ అంటేనే దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతుంది. ఆడపిల్లల కోసం ఆరాటపడి పోరాటం చేసే ఏకైక భారతదేశం పార్టీ. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని చక్కగా పాటించి హిందువుల కోసం ఇరుసుక పడుకుంటా ఉంటుంది ఇండియాలో ఈ పార్టీ అని అంటుంటారు. అగో అసొంటి పార్టీలో ఇసొంటి ఆడోళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇంతకు ముచ్చటేందంటే ఇగో పతివ్రతకు పంజాబ్ డ్రెస్ వేసినట్టున్న ఈమె పేరు అనామిక శర్మ. ఈమె పెనిమిటికి ఇడుపుగాయుధం ఇచ్చి సుమిత్ పడ్వాల్ అనేటువంటి ఉంచుకున్నదట, సుఖం పంచుకున్నదట. అంతే కదా, ఆమె 13 ఏళ్ల బిడ్డను కూడా తీసుకుపోయి సుమిత్ పట్వాల్ గానికి అప్పచెప్తే వాడు వారి దోస్తు శుభంగాడు ఇద్దరు ఖరాబ్ చేసిర్రట. ఎట్లున్నది ముచ్చట? ఆడపిల్లలను రక్షించాలని, ఆడపిల్లలను కాపాడాలని నీతులు చెప్పే బీజేపీ వాళ్ళ ముచ్చట్లు వింటున్నారు కదా. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నది కదా. కన్నబిడ్డను అందున కమలం పువ్వు పార్టీలో ఉన్న ఏ తల్లి అయినా అట్లా దగ్గరుండి ఖరాబ్ చేయిస్తుందా? ఇంతకంటే అద్మానం ఇంకోటి ఉంటుందా? ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ముచ్చట బయట ఎవరికన్నా చెప్తే చంపేస్తా అని బిడ్డనే బెదిరించిందట. ఆ బుజ్జి అయినా ధైర్యం చేసి వాళ్ళ బాపుకు చెప్తే ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ జిల్లా బీజేపీ లీడర్ అమ్మ భాగవతం బట్టబయలు చేసి ఆయన పోయి పోలీసులకు ఫిర్యాదు అయితే అనామికను ఆమెను ఉంచుకున్న సుమిత్ గారిని వానితోనే కలిసి ఆ బుజ్జిని పాడు చేసిన శుభం అనేటోళ్లను అరెస్టు చేసి కోర్టులో నిలబెడితే 14 రోజులు రిమాండ్ చేసిర్రట. ముఖం చూస్తేనేమో మంచిగానే ఉన్నది, గుణమేమో గంతలాంటి ఉన్నది. ఈమె అసలు ఆడదేనే, అసలు క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కమలం పువ్వు పార్టీలా ఈమె ఇన్ని దినాలుండి ఏం నేర్చుకున్నట్టు, సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఏం పాటించినట్టు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కన్నట్టు తెలంగాణ బీదలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే దిక్కవుతుందట. అగో 10 ఏళ్ల పాలన ఆఫీసు లోపలికి కూడా కామన్ పబ్లిక్ను రానియకుండా కంచెలు పెట్టుకున్న కారు పార్టీ ఆఫీస్కు ఇప్పుడు కామన్ పబ్లిక్ ఓవుడేంది? పోతే గీతే ప్రజాభవన్కు పోతారు కానీ బీఆర్ఎస్ ఆఫీసుకు ఓవుడేంది అంటారా? ఇక చూడుండ్రి. అధికారంలో లేని కారు పార్టీ ఆఫీస్కు ఎందుకు పోయినరటరా? ఎందుకో కాదు, మొన్నటిదాకా ప్రపంచ అందాల భామల పోటీలకు బయట దేశాల నుంచి వచ్చిన వయ్యారి భామలు ఓరుగల్లు పట్టణంలో ఉన్న 1000 స్తంభాల గుడికి పోయినరు కదా. అందాల భామలు అట్లా పోతుర్రని శై సర్కారు ఇట్లా రోడ్డు పొంట బండ్లు పెట్టుకొని చిన్న చిన్న దందాలు చేసుకుంటా బతుకులు ఎల్ల తీసుకున్న దుకాణాలను మొత్తం తీసేసి రోడ్డు పాలు చేసిర్రట. సర్కారు అందాల భామల కోసం మా బతుకులు ఆగం చేసింది, మాకు మళ్ళా సౌలతులు చేసేటట్టు శై సర్కారుతోని కొట్లాడాలని ఇట్లా రోడ్డు మీద బండ్లు పెట్టుకొని బతికెల్ల తీసేటోళ్ళంతా పోయి కారు పార్టీ ఆఫీసుల కష్టాలు చెప్పుకున్నారట. అయ్యా సీఎం రేవంత్ సారు, కారు పార్టీ ఏలుబడిలా ప్రజల కష్టాలు చెప్పుకునేందుకు ప్రగతి భవన్ పనిచేయలేదు. మా శై సర్కారు రాగానే ప్రజాభవన్గా పెట్టినము, పబ్లిక్ కష్టాలు వాపుతామని ఎన్నికల ముంగట ఎచ్చులకు చెప్పితిరి. మరి ఇప్పుడు శై పార్టీ ఆఫీస్కు కాకుండా కారు పార్టీ ఆఫీస్కు అని పోవట్టే, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని మొత్తుకోవట్టే. ఇదేనా సారు మీ ప్రజాప్రభుత్వం? ఇదేనా సారు మీ సర్కారు పనితీరు? ఇదేనా సారు మీరు తెస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే దేశం ముచ్చటెట్టునే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికేమని ఉంటాయి అన్ని.